ఓయ్ చొక్కా కుట్టమని ఇచ్చి 3 నెలలైంది, ఎప్పుడు ఇస్తావు? ఒక ఆకారాన్ని సృష్టించాలంటే టైం పడుతుంది బాబు. అబ్బా అంత టైం పడద్దా? దీనికి పాకెట్ కుట్టాలి, బటన్స్ కుట్టాలి, మా షాప్ లేబుల్ కుట్టాలి. అబ్బా మీ షాప్ లేబుల్ కూడా కుట్టాలా? ఏమక్కర్లేదులే గానీ నా చొక్కా నాకు ఇచ్చే. వెర్రివాడ, రేపు ఎప్పుడన్నా బాంబు ప్రేరుడు సంఘటనలో నువ్వు చచ్చిపోయావు అనుకో, ఈ లేబుల్ చూసానయ్యా నీ శవాన్ని గుర్తుపట్టేది. అబ్బా అంటే లేబుల్ చచ్చిపోదా? చావదు, బ్రతికే ఉంటుంది. వీరబాబు, అరే గోపి, ఏంట్రా ఏంట్రా గోపి ఇలా వచ్చావు? నువ్వు హెల్ప్ చేసి పెట్టాలరా నాకు. ఎరా బ్రహ్మాజీ, ఎలా ఉన్నావు? మొన్నటికే వాళ్ళకి మార్పు లేదులే. అమ్మా, వాడి విషయం తెలిసిందేగా. నువ్వు చొక్కా ఇస్తానవయ్యా. వాచ్ రిపేర్ షాప్ పెడదాం. మంచిదే, నా చొక్కా ఇస్తానుండు. షాప్ చూసి పెడతావా? షాప్ ఎక్కడ? ఖాళీగా ఉంది, చంపేస్తాను రేయ్. ఈ షాప్ ఖాళీగా ఉంది, ఓనర్ నాకు తెలిసిన వాడు, పోయి మాట్లాడి పెడతాను. చొక్కా నాకు ఇచ్చే. బిజీగా మాట్లాడుకుంటుంటే నీ గజిబిజి ఎట్రా? ఏమిటో చెప్పు. ఎప్పుడు చూసి పెడతావా? ఎప్పుడు చెప్పడం మాట్లాడదాం. అబ్బా, నీ చొక్కా లోపలే ఉంది, కుట్టు మిషన్ కూడా లోపలే ఉంది. నువ్వే కుట్టుకుని తొడుక్కుని వెళ్ళిపో, డబ్బులు మాత్రం సురుగులో పడాయి. ఏంటో చెప్పరా? అదే వాచ్ రిపేర్ షాప్. చొక్కాకి ఏ బటన్స్ వెయ్యాలేట్రా? ఏదో ఒకటి వేసుకొని కుట్టుకుని చావరా. ఇది కూడా నువ్వే కుట్టుకుని తగలడు. ఇక బదలా పోదా. ఒరేయ్ నువ్వు పోరా, వీడుంటే నన్ను తిరగ. నువ్వు బదలా. నానమ్మా, నేను స్నానం చేసి వచ్చేసరికి టిఫిన్ రెడీ చేయి, ఆఫీస్ టైం అవుతుంది. అలాగే. బాబా, నీ వాచ్ రిపేర్ షాప్ డెవలప్మెంట్ కోసం, నీ ఫిగర్ నీ దగ్గర రావడం కోసం ఈ పని చేస్తున్నా. నా వాచ్ తిరగడం లేదు, కాస్త రిపేర్ చేస్తారా? షూర్. పొద్దున్నే షాప్ ఓపెన్ చేయగానే మీరే మొదటి బోనీ చేయటం నిజంగా నా అదృష్టం. ఇది వాచ్ ఇలా ఇవ్వండి. అమ్మా, ఫేవర్ లూబా 1942 మోడల్. ఏమండి, ఇండియాకి స్వాతంత్రం రాకముందు వచ్చిన మోడల్ ఇది. ఇలాంటి ప్రపంచం మొత్తంలో ఒక 10-12 ఉంటాయి. పురాతన వస్తువులు వేలం వేసేవాడికి ఇస్తే చచ్చు చచ్చు అంటే 2 లక్షలు వస్తాయి. హిస్టరీ చాలు గాని దీన్ని మీరు రిపేర్ చేయగలరా? ఫేవర్ లూబా వాచ్లు రిపేర్ చేయగలిగిన వాళ్ళు సౌత్ ఇండియా మొత్తం మీద ఒక్కళ్ళే ఉన్నారు. ఎస్, అది నేనే అని చెప్పుకోవడానికి కొంచెం గర్వపడుతున్నాను. ఎంత చార్జ్ చేస్తారు? అది వాచ్ లో ట్రాఫిక్ జామ్ అయిందని బట్టి ఉంటుంది. అయినా మీ దగ్గర ఛార్జ్ తీసుకోరు. మనసులో ఎందుకో తీసుకోకూడదు అనిపిస్తుంది. నా బస్సు వచ్చిందండి, బాగా రిపేర్ చేయండి. వెళ్ళిపోతారా? ఫేవర్ లూబా ఫిగర్. ఫేవర్ లూబా, ఇన్నేళ్ళ నుంచి నువ్వు అంజలి చేతిని అంటి పెట్టుకుని నువ్వేం ఫీల్ అయ్యావో నాకు తెలియదు కానీ నాకు మాత్రం నిన్ను చూస్తుంటే ఒళ్ళు జిల్లుమనే ఫీలింగ్ వస్తుంది. అమ్మా, కుట్టు కుట్టు, త్వరగా కుట్టు వీరబాబు, నేను అవతల పెళ్లికి వెళ్ళాలి. ఆ పని మీదేగా ఉన్నాను. ఎర్రబాబు మీ ఆవిడ నిన్ను ఉండపలంగా అర్జెంట్ గా రమ్మంది. మా ఆవిడ పిలిచిందా? అయితే వెళ్లాల్సిందే. లేడీస్ ఫస్ట్. ఆగు, నేనే లేడీసగా? కాదన్నా. అది కాదు, ఈ జాకెట్ గుర్తిస్తేగా నేను అవతల పెళ్లికి వెళ్ళాను. అక్కడ మా ఆవిడ పిలుస్తుంది, వెళ్ళాలంటుంటే. నువ్వు వచ్చే వరకు ముహూర్తం ఆగదు. ఈ జాకెట్ లేని నేను పెళ్లికి వెళ్ళలేదు వీరబాబు. ఓ, ఈ జాకెట్ వేసుకుని పెళ్లికి వెళ్ళాలా? అయితే సరే. ఒరే గోపి, గోపి. ఏంట్రా వీరబాబు? ఏం లేదురా గోపి, అర్జెంట్ గా నాకు ఇంటి నుంచి పిలిపొచ్చింది. లోపల ఒక జాకెట్ అమ్మాయి ఉంది, జాకెట్ కుట్టేసి అమ్మాయికి ఇచ్చే. అమ్మా, జాకెటా? నాకు చొక్క బట్టలు కుట్టుకోవడమే రాదే. నాకు మాత్రం వచ్చి కుడుతున్నానా? ప్రొసీడ్. అమ్మా,
ఫేబర్ ఊబర్ ఛానల్ ఏమైంది బాబాయ్? ఫేవరబుల్ గా వర్కౌట్ అయిందిరా. సూపర్ గా రిపేర్ చేసి ఇచ్చాను. అంత సూపర్ గా చేసి ఇచ్చావంటే లవ్ ఛానల్ ఓపెన్ అయినట్టే. మ్మ్. బాబాయ్ ఫిగర్ అంటే డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తుంది. ఐ లవ్ యూ అని చెప్తున్నావరా? సైడ్ అయిపో, సైడ్ అయిపో. అక్క నేను- బాబాయ్ నన్ను ఎత్తుకు చెప్తా. సెట్ అయిపోయింది. ఎలా రా? నీకు వైఫ్ అయితే మా అమ్మని ఏమని పిలవాలి? అక్క, ఇప్పుడు ఏమంది? అక్క. ట్రాఫిక్ జామ్ క్లియర్ అయినట్టేగా. అమ్మా, అమ్మా, ఒరే కేబుల్. వస్తానక్క. నువ్వెందుకు వచ్చినట్టు, ఎందుకు వెళ్తున్నట్టు? మర్చిపోయాను. లండన్ లో పురాతన వస్తువులు కొనే షాప్ ఉన్నట్టు కదా, అందులో ఈ ఫేవర్ లుబా వాచ్ అమ్మితే 2 లక్షలు వస్తాయట. అలాగా? అంతేకాదు, ఈ ఫేవర్ లుబా వాచ్ రిపేర్ చేసే వాళ్ళు సౌత్ ఇండియా మొత్తంలో ఒక్కడే ఉన్నారట. ఎస్ ఆఫ్ కోర్స్. ఇంతకీ వాచ్ ఎలా పనిచేస్తుంది? తెలీదు. అదేంటి? వాచ్ లో ముళ్ళు ఫిక్స్ చేయకపోతే ఎలా తెలుస్తుందండి? అమ్మా, రిపేర్ చేయడం చేతకాని వాళ్ళు చేత కాదని చెప్పాలి. అయినా చెట్టు దిగడం చేతకాని వాళ్ళకి వాచ్ రిపేర్ చేయడం వస్తుందనుకోవడం నాదే తప్పు. వస్తానక్క. అమ్మా. చూడమ్మా, ఆ. చెట్టు దిగలేకపోయినా పర్వాలేదు, వాచి తిరగకపోతేనే డేంజర్, బ్యాడ్ నేమ్ వస్తుంది. ఏమిటా లుక్? అంతలా మెకానిక్ వి ఇంత చిన్న ముళ్ళు ఫిక్స్ చేయడం మర్చిపోయా. ఓవర్ కేర్ తీసుకోవడం వల్ల ట్రాఫిక్ జామ్ అయిందిరా. మరి ఇప్పుడు ఏం చేస్తావు? ఏం చేస్తాం? ముళ్ళు ఫిక్స్ చేసి మళ్ళీ ఇస్తాం. ఈసారి కాస్త జాగ్రత్తగా ఫిక్స్ చేయి. అమ్మా. హలో. హాయ్ ఫేవర్ లుబా. మీ వాచ్ ని మిలిటరీ టైప్ లో పనిచేసి ముళ్ళు ఫిక్స్ చేసి తీసుకొచ్చాను. ఇంకో 50 ఏళ్ళ వరకు రిపేర్ రాదు. ఛా! పెద్దక్క! అమ్మా, చిన్నక్క! ఛా! అమ్మా, నానమ్మ! అమ్మా. ఏమైంది? మీరే చూసి చెప్పండి. అమ్మా. చెప్పండి, ఏమైంది? ఆ. ఏమైంది ముళ్ళు వెనక్కి తిరుగుతుంది. కదా? అవును, ఫేవర్ లుబా వాచ్ సౌత్ ఇండియా మొత్తంలో రిపేర్ చేయగల వాళ్ళు మీరు ఒక్కరే, అవునా? అనుకున్నానండి. కానీ రిపేర్ చేయలేరని తేలిపోయిందండి. అందుకని నార్త్ ఇండియాకి పంపించి వాచ్ రిపేర్ చేయించుకుంటాను, ఇటు ఇవ్వండి. అది మరి కానీ మీరు మాత్రం అండి, అబ్బో గ్రేట్ అండి, సూపర్ గ్రేట్. ఎందుకండి? దేవుడు కూడా కాలాన్ని వెనక్కి తిప్పలేడండి. అలాంటిది మీరు మీరు కాలాన్ని వెనక్కి తిప్పేశారు. గ్రేట్ కదా మరి. అమ్మ మూసేస్తున్నారు. ఇక జంప్ అయిపోతే బెటర్. వదినా వస్తున్నాను.